హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నవరాత్రిలో డే 10 అండి. అమ్మవారు అయితే మనకి మహిషాసుర మర్దిని రూపంలో అయితే దర్శనమిస్తున్నారు. సో ఈ రోజు అయితే చాలా హెక్టిక్ డే అండి, ఎందుకంటే రేపు దసరా కదా. సో ఈ రోజు చాలా వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే దసరా డే బిఫోర్ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి ఇదంతా కూడా ఈ వ్లాగ్ లో చూసేయండి. ఈ రోజు అయితే అమ్మవారిని మనము మహిషాసుర మర్దిని రూపంలో అయితే పూజిస్తున్నామండి. ఈ కుంకుమ పూజ జరుగుతున్నప్పుడే అమ్మవారి కోసం నేనైతే నిప్పులను ప్రిపేర్ చేస్తున్నానండి. అమ్మవారికి ధూపం అయితే కంపల్సరీ కదండి. సో ఆ ధూపాన్ని అయితే ఇప్పుడు మనం వేస్తున్నాం ఇక్కడ. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే చక్కెర పొంగలి, పరమాన్నం, చలివిడి, పానకం, కదలీఫలం మహానైవేద్యం అయితే సమర్పించామండి. నేనైతే ఇక్కడ కొబ్బరినైతే తురుముతున్నానండి పూర్ణంలో వేయడానికి. రేపు దసరా కదా, సో దానికోసం ముందు రోజు ప్రిపరేషన్స్ అండి ఇవన్నీ. ఇక్కడైతే పూర్ణంలో వేయడానికి బెల్లం తరుగునైతే ప్రిపేర్ చేశామండి. అలాగే పూర్ణం కోసం పప్పునైతే ఉడకబెడుతున్నారు. పప్పు ఉడికిపోయిందండి. ఆ తరువాత ఇందాక వేసిన బెల్లం తరుగునైతే పప్పులో కలిపేసి ఉడకబెట్టి అది కరిగిన తరువాత కొబ్బరినైతే కలుపుతున్నారండి అందులో. రేపు పూర్ణం బూరెలు వేయడానికి తోపునైతే ప్రిపేర్ చేస్తున్నారండి. పిండిని తీసుకుని దాన్ని బాగా వాటర్తో కలుపుతున్నారు. ఫైనల్లీ మనకి బూరెలు వేయటానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా లంప్స్ లేకుండా హ్యాండ్తో అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నారండి. ఫైనలీ తోపు అయితే ప్రిపేర్ అయిపోయిందండి రేపటి కోసము. సో నేనైతే రేపొద్దున పులిహోర కోసం అనేసి చింతపండు గుజ్జు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా అక్క అయితే ఇక్కడ బీరతొక్కు తీస్తుంది పచ్చడి కోసం అని. దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలన్నీ కూడా సపరేట్ చేసేసి ఆయిల్ కోసం అయితే కట్ చేసి వాటిని పేపర్ మీద వేసి అయితే ఎండబెడుతున్నామండి. నేనైతే ఇంకా అన్ని వర్క్స్ అయితే కంప్లీట్గా వీడియో తీయలేకపోయానండి. చెప్పాను కదా చాలా బిజీ డే అని. సో అందుకని నాకైతే కుదిరినంత మట్టికి తీసి అప్లోడ్ చేస్తున్నా. సో మార్నింగ్ అంతా కంప్లీట్గా ఇంట్లోనే ఏదో ఒక వర్క్తో అయితే సరిపోయిందండి. అసలు ఖాళీ అయితే లేదు. సో ఇప్పుడైతే మేమైతే ఆక్విడ్ వెళ్తున్నాం. కొన్ని పర్చేజెస్ ఉన్నాయి, అవన్నీ తీసుకోవాలని చెప్పి నేను సిస్టర్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇదైతే అమ్మవారి గుడి అనమాట. నైట్ లైటింగ్తో అయితే ఇంకా బాగుంది, చూపిస్తాను నైట్. సో నేనైతే పర్చేసెస్ కోసం అయితే ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాను. అక్కడైతే నా ఫ్రెండ్ని ఇంకొక అమ్మాయిని అయితే మీట్ అయ్యాను. సో ఇదండి అమ్మవారి గుడి నైట్ వ్యూ అయితే చూపిస్తాను అన్నాను కదా. కంప్లీట్గా లైటింగ్స్తో అయితే పెట్టేశారు దసరా కాబట్టి.
అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాం, కాడలు తీసేసి అమ్మవారికి అలంకరించడానికి. ఇక్కడైతే రేపు మార్నింగ్ బూరెలు వేయటానికైతే పూర్ణము చిన్న చిన్న లడ్డూస్లో అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. అది కూడా ఈ నైటే చేసేస్తున్నాము, రేపు మార్నింగ్ వెంటనే ఆ తోపులో కలిపేసి వేయటానికి ఉంటుంది కదా అని. ఇదండి ఇవాల్టి వీడియో అయితే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా.